సాఫ్ట్‌గా, ఫ్లఫీగా ఉన్న రాగి సంగటి, పక్కన స్పైసీ, ఫ్లేవర్‌ఫుల్ మటన్ కర్రీ. ఆంధ్ర వాళ్ళకి ఇది జస్ట్ ఫుడ్ కాదు, ఎమోషన్. ఈ కాంబోలో బెస్ట్ టేస్ట్ రావడానికి నేను యూజ్ చేసిన స్పెషల్ హోమ్‌మేడ్ మసాలా. ఇది మటన్‌ని ఎలా టెండర్‌గా, జ్యూసీగా చేస్తుందో ఫుల్ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు కూడా పర్ఫెక్ట్ సంగటి అండ్ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తారు. మటన్ సాఫ్ట్‌నెస్ చూసారా? టచ్ చేస్తుంటేనే కట్ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. 1 కిలో మటన్ తీసుకొని కొంచెం సాల్ట్, కారం, పసుపు, హోమ్మేడ్ మటన్ మసాలా, ఫ్రెష్ కట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెష్ కట్‌లో ఉన్న లాక్టిక్ యాసిడ్ వల్ల మటన్ సాఫ్ట్‌గా, టేస్టీగా అవుతుంది. కనీసం ఒక గంటన్నా మ్యారినేట్ చేయాలి. అప్పుడే మసాలాస్ లోపలికి బాగా సెట్ అయ్యి టేస్ట్ డబుల్ అవుతుంది. ఈలోపు స్పెషల్ హోమ్మేడ్ మటన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం థిక్ బాటమ్ ఆర్ ఐరన్ కడాయి తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, యాలుక్కాయ, చెక్క, జాపత్రి, జాజికాయ, లవంగం, బిర్యానీ ఆకు అండ్ ఎండుమిర్చి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా 1 కిలో మటన్కి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నా. మీరు 2 కిలోమీటర్స్ని డబుల్ చేసుకోవచ్చు ఆర్ హాఫ్ కిలో అయితే హాఫ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. మన హోమ్మేడ్ మటన్ మసాలా వల్ల ఫ్లేవర్స్ నెక్స్ట్ లెవెల్ అవుతాయి. స్పైసెస్ డ్రై రోస్ట్ అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 టమాటా, 3 ఉల్లిపాయని ఫైన్‌గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిర్చి అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్‌ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాను కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన మటన్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకోవాలి. మటన్ నుండి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ రిలీజ్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కేజీ మటన్ ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయడానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. దీంతో పాటు మనం చేసి పెట్టుకున్న హోమ్మేడ్ మటన్ మసాలాని వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. అప్పుడు మసాలా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. వాటర్ బాయిల్‌కి వచ్చిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కుక్కర్ లిడ్ పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో 6 విజిల్స్ వరకు కుక్ చేయండి. మటన్ టెండర్‌గా, జ్యూసీగా కుక్ అవుతుంది. మటన్ విజిల్స్ వచ్చే లోపల రాగి సంగటి ప్రిపేర్ చేసుకుందాం. నేను చేసే సింపుల్ మెథడ్ చెప్తాను. 1 కప్ రైస్‌ని వాష్ చేసి 2-3 అవర్స్ సోక్ చేసుకోవాలి. 1 గ్లాస్ రాగి పిండికి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్. నేను 2 గ్లాస్ ఆఫ్ రాగి పిండి యూజ్ చేస్తున్నా, సో 8 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకొని రైస్ 90% ఉడికించుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత 2 గ్లాస్ ఆఫ్ రాగి పౌడర్ వేసుకొని మూత పెట్టి స్టీమ్ మీద ఉడికించుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఫాస్ట్‌గా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా స్మూత్‌గా మిక్స్ చేసుకోవాలి. రాగి సంగటి రిచ్ ఇన్ ఐరన్, ఫైబర్ అండ్ బ్లడ్‌కి, బోన్‌కి ఇది చాలా మంచిది. షుగర్ లెవెల్‌ని కంట్రోల్‌లో పెడుతుంది. అండ్ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి, పీసీఓడి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. మిక్స్ చేసుకున్న రాగి సంగటిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. టేస్ట్‌తో పాటు విటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా బాడీలో బాగా అవుతుంది. సంగటి కొంచెం చల్లారిన తర్వాత నేను చేత్తో ముద్దలు చేశాను. మీరు వేడి పట్టుకోలేకపోతే ఏదైనా గిన్నె హెల్ప్ తీసుకొని చేసుకోండి. కంప్లీట్‌గా ప్రెషర్ రిలీజ్ అయ్యాక మాత్రమే కుక్కర్ లిడ్ ఓపెన్ చేయాలి. మటన్ సాఫ్ట్‌గా, జ్యూసీగా కుక్ అయి ఉంటుంది. గ్రేవీ కొంచెం థిక్‌గా ఉంటుంది. సో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే మనం సంగట్లో తినడానికి కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. దాంతోపాటు సాల్ట్ అండ్ స్పైస్‌ని టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదైనా తగ్గితే కొంచెం సాల్ట్ అండ్ స్పైస్‌ని యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ. మీకు నా రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో చెప్పండి మీరు రాగి సంగటితో ఏ కాంబినేషన్ తింటారు. బ్యాలెన్స్ బౌల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.